చికెన్ని ఇలా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి నీట్గా. ఉప్పు పసుపు వేస్తే నీచు వాసన రాదు. నేను ఇలా కడిగి పెట్టుకున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ ప్రాసెస్ దాన్ని చూడండి. చికెన్ కర్రీ ప్యాన్ పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి చూడండి. ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 4-5 లవంగాలు, ఒక ఇలాచి, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి అండి. ఇవన్నీ మంచిగా ప్యాన్లో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తాయి. ఇంకా ఆఫ్ చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి పౌడరు. ఇది గ్రేవీకి చాలా బాగుండిద్ది. ఎండి కొబ్బరి వేయడం వలన గ్రేవీ బాగా వచ్చింది. అందుకని గ్రేవీ కోసం మనం ఎండు కొబ్బరి వాడుతున్నాం. చూసారా, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో ఎండు కొబ్బరి వేద్దాం. ఎండు కొబ్బరి బాగా ఫ్రై అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఆ వేడికి వెళ్ళాను ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇది చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేను వచ్చేసి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. చూసారా, ఆయిల్ వేడైంది కదా. నేను ఎండుమిర్చి వేస్తున్నాను, ఒక 2 ఎండుమిర్చి. ఎండుమిర్చి అంటే టేస్ట్ బాగుండిద్దండి. గ్రేవీ అనేది ఆ మిర్చిలోకి వెళ్ళి తినేటప్పుడు చాలా బాగుండిద్ది. నేను అందుకని నాన్ వెజ్లో ఎండుమిర్చి వేస్తాను, ఒక 2. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాను. నేను ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేశాను. ఆనియన్స్ వేసాను. 3 పచ్చిమిర్చి. ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్. అలాగే దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే నేను పుదీనా కొంచెం వేసాను. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇవి కూడా మంచిగా ఆయిల్లో బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకున్నాం. ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఇది కూడా మంచిగా కలుపుకుందాం. దాంట్లోకి టమాటా వేసుకుందాం. ఈ టమాటా చికెన్తో పాటు ఉడికిపోయిద్ది. ఇది కూడా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దాంట్లోకి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుందాం.
స్పైస్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పట్టేది. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. టమాటా చూసారా, చికెన్ అంతా మంచిగా ఉడుకుతుంది కదా, ఉడికేసింది చాలా వాటికి. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పౌడర్, మసాలా పౌడరు ఇది వేసుకుందాం. ఇది కూడా వేసుకుని మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గించుకుందాం. వండుతుంటే మంచి స్మెల్ వస్తుంది, అసలు సూపర్గా ఉంది. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది. వేసిన మసాలా అదంతా మంచిగా ముక్కలకు పట్టింది. ఇప్పుడు మన గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకుందాం. అసలు స్మెల్ అసలు మామూలుగా రావట్లేదు. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది. కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుంది. అన్నీ వాటర్ వేసుకుందాం. మనం గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. గ్రేవీ కూడా మనకి రైస్లోకి, చపాతీలకి తినడానికి ఈజీగా వాటర్ లేకుండా చిక్కగా బాగుండిద్ది. సరే, ఇలా వాటర్ వేసినా కదా, కొంచెం సేపు మంచిగా వాటర్లో ఉడకనిద్దాం. చికెన్ని గ్రేవీ వచ్చేటట్లు కొంచెం దగ్గరగా ఉడకనిద్దాం. అయితే సూపర్గా ఉండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూద్దాం, కర్రీ అయిపోయి వచ్చింది, దగ్గరకు అయింది. చూడండి, గ్రేవీ వాటర్ లేకుండా మనకి ఇలా దగ్గరకు అవుతుంది. ఇంకొక 5 minutes ఉడికితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే చికెన్ మసాలా పౌడర్ వేసుకుందాం. చికెన్ మసాలా పౌడర్ కూడా అవసరం లేదు, ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను. కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 minutes అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. చికెన్ గ్రేవీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుండిద్ది. స్మెల్ అయితే అసలు స్మెల్కే అసలు కడుపు నిండిపోయింది. అసలు అంత బాగుంది. చూడండి, గ్రేవీతో సూపర్గా వచ్చింది. ఇలా నేను చేసినట్టు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. చూసారా, అసలు రెడీ అయిపోయిందండి కర్రీ. ఇదిగోండి గ్రేవీ చూడండి, వాటర్ లేకుండా అసలు చిక్కగా బాగుంది. రైస్లోకి చాలా బాగా వచ్చింది. మనకి ఇది కొంచెం చల్లారకుండా ఇంకా దగ్గర అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. భలే టేస్ట్గా, అసలు సూపర్గా మంచి